అధినేత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆంధ్ర తెలంగాణలో నూతన ఎంఆర్పిఎస్ జిల్లా మండల గ్రామ కమిటీలను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ నూతన కమిటీని ప్రకటించారు. ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఎస్పి ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మాదిగ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నూతన కమిటీని మాచర్లో జరిగిన జిల్లా సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరిని ప్రకటించారో చూద్దాం. గుంటూరు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా అద్దంకి బాబు గతంలోనే ప్రకటించున్నారు. ఉపాధ్యక్షుడిగా మేదర విజయసాగర్, ఇతను పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా ఉపాధ్యక్షుడిగా విజయసాగర్ను ప్రకటించారు. ఇతనిది చాలా చిన్న వయసు. గత 5 ఏళ్లుగా ఎంఆర్పిఎస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో నాగార్జున యూనివర్సిటీ ఎదుట జరిగిన నిరసన ధర్నాలో కూడా పాల్గొని చాలాసేపు పోలీసులకు చిక్కకుండా అక్కడే నిరసన చేపట్టారు. అదేవిధంగా చాలా కార్యక్రమాల్లో విశ్వరూప మహాకు సంబంధించి కూడా పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో యువకుడిగా ఉన్న ఇతనికి జిల్లా ఉపాధ్యక్ష పదవి లభించింది. అతను పల్నాడు జిల్లాలో యువకులకి పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా జిల్లా అధికార ప్రతినిధిగా కొడవటి అశోక్కి ఇచ్చారు. అలాగే ఇంకా సహాయ కార్యదర్శులుగా విజయకుమారు, అదేవిధంగా కందుకూరి రమేష్ను కూడా జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. అదేవిధంగా 9 మంది సభ్యులతో కమిటీని ప్రకటించారు. వీరందరికీ ఎంఎస్పి న్యూస్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గుంటూరు జిల్లాలో నూతన నాయకత్వాన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని కూడా ఎంఎస్పి న్యూస్ బలంగా కోరుకుంటుంది. అదేవిధంగా అత్తోటి భాస్కర్ మాదిగను పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పందుల కన్నీ మాదిగను జిల్లా కార్యదర్శిగా, ఎస్ శరత్ మాదిగను సహాయ కార్యదర్శిగా నియమించగా, కడియం కోటేశ్వరరావు మాదిగను ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులుగా ప్రకటించారు.